హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లేడీస్ మహిళలు ఎవరైనా సరే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఒక మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది. సో ఈ జాబ్లోని మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసి డ్యూటీలో ఉండి చనిపోయినటువంటి ఎవరైనా ఆఫీసర్స్ యొక్క భార్యలు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఏజ్ లిమిట్ ఎంత, మొత్తం అన్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఇచ్చానమాట. అక్కడ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారైతే ఏ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, ఏదైనా సరే దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడైతే మీకు ఎక్కువ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో అన్ని అప్డేట్స్ అనేవి చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ వాళ్ళు మనకి 66 షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే మనకి అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంకా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు మనకి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తూ డ్యూటీలో ఉన్నవారు ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయినట్లయితే వారి యొక్క భార్యలు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినట్టు రీసెంట్ నోటిఫికేషన్. సో ఆ తర్వాత మనకి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి SSCW టెక్ సెక్షన్ కింద మనకి 20 నుండి 27 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. అంటే ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ కూడా మనకి 1 ఏప్రిల్ 2026 లోపు ఈ ఏజ్ అనేది మనకి లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత వీడియో సెక్షన్కి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే మనకి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిటేషన్ అనేది ఇచ్చారనమాట. సో ఇందులో సెలక్షన్లో మనకి ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా టెస్ట్ చేస్తారు. వాటిలో మనకి ఏంటంటే మెయిన్గా యాక్టివిటీ 2.4 కిలోమీటర్స్ రన్ అనేది మనకి 30 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 15 పుషప్స్, 2 పులప్స్, 25 సిటప్స్, తర్వాత 2 సెట్స్ ఆఫ్ 30 రిపిటేషన్ స్క్వాట్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత స్విమ్మింగ్ అనేది మనకి మినిమం ఫండమెంటల్ బేసిక్స్ అనేవి తెలిసి ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మెయిన్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీకు అందరికీ కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది. సో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనకి SSCW నాన్ టెక్, ఇక్కడ నాన్ టెక్ అయితే మనకి గ్రాడ్యుయేట్ అనేది సరిపోతుంది అనమాట, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. ఇంకా నాన్ UPSC కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత SSCW టెక్ అంటే టెక్నికల్కి సంబంధించి BE బీటెక్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో వాళ్ళు టెక్ సెక్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ క్యాండిడేట్స్ ఇప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే వాళ్ళు మనకి 1 ఏప్రిల్ 2026 నాటికి మనకి సబ్మిట్ చేయాలన్నమాట ఆ పాసింగ్ సర్టిఫికేట్. సో ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాం టోటల్గా మనకి. సో ఇప్పుడు SSC టెక్లోని మనకి ఉమెన్ కేటగిరీలో వేకెన్సీస్ ఎన్నో చూద్దాం. మనకి సివిల్ ఇంజనీరింగ్కి 7 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులోని సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఇలా చాలా రకాల స్ట్రీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఆర్కిటెక్చర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ, ఇలా చాలా సెక్షన్స్ ఉన్నాయి సివిల్లోని. సో ఇప్పుడు చూపించినటువంటి ఈ మొత్తం ఏ స్ట్రీమ్లోనైనా సరే మీరు. తర్వాత కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి కంప్యూటర్ టెక్నాలజీలోని. తర్వాత మనకి ఇందులో 4 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇంకా 3D యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇలా ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి 4 పోస్టుల వరకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో కంప్యూటర్లో కూడా చాలా ఉన్నాయి. ఈ PDF లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్పెసిఫిక్గా మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇందులో ఉందా లేదనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. సో దీనికి మనకి 3 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎలక్ట్రానిక్స్ అయితే మనకి 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్కి 9 పోస్టులు. సో ఈ విధంగా చూసుకుంటే మనకి టోటల్గా అన్ని సెక్షన్లో ఇంజనీరింగ్ కలిపి 29 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ వీడియోస్కి మనకి స్పెసిఫిక్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అది SSCW టెక్కి అయితే 1 పోస్టు, SSCW నాన్ టెక్ నాన్ UPSCకి అయితే 1 పోస్టు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ విషయానికి వస్తే మనకి 49 వీక్స్ అనేది ఉంటుంది. వన్స్ మీరు క్యాండిడేట్స్ అందరూ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన తర్వాత మనకి 49 వీక్స్ అనేది ట్రైనింగ్ ఉంటుందన్నమాట. సో ఈ
ట్రైనింగ్ పీరియడ్లోని ఎవరు కూడా మ్యారేజ్ అనేది చేసుకోకూడదు. ఇది ఒక రూల్ అనమాట. సో మనకి ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఇక్కడ మనకు చూసారు కదా, లెఫ్టినెంట్ లెవెల్ 10 56,000 రూపాయలు నుండి 1,77,000 రూపాయల వరకు స్కేల్ అనేది ఉందన్నమాట. తర్వాత క్యాప్టెన్ అయితే మనకి 61,000 నుండి 1,93,000, మేజర్ అయితే 69,000 నుండి 2 లక్షల వరకు, ఇంకా లెఫ్టినెంట్ కొలనాల్ ఇలా చూసుకుంటే 1,20,000 నుండి 2 లక్షల వరకు. ఇలాగా మొత్తం టోటల్గా ఇక్కడ మనకి శాలరీస్ అనేది లిస్ట్ చేశారు. ఒకసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మీరు వన్స్ ట్రైనింగ్ సెలెక్ట్ అయినట్లయితే మనకి ఫిక్స్డ్ స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెలకి 56,000 రూపాయల వరకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత మనకి యూనిఫామ్ అలవెన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పెర్ ఇయర్ 25,000 రూపీస్ అనేది మన యూనిఫామ్స్కి వాళ్ళు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఓపెన్ అనేది 23 జూలై 2025 నుండి ఓపెన్లో ఉంది. సో ఇది క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 21 ఆగస్ట్ 2025 అనమాట. సో ఈలోపే మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇండియన్ ఆర్మీ నుండి రిలీజ్ అయినటువంటి ఈ రీసెంట్ నోటిఫికేషన్ కోసం వెంటనే అప్లై చేసుకోండి. సో మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది ఏమీ కండక్ట్ చేయటం లేదు కాబట్టి ఈ సెలక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేస్తే జాబ్ని కొట్టచ్చు. ముఖ్యంగా లేడీస్కి కాబట్టి మీరందరూ చాలా ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.